అందరికీ నమస్కారం. నేను మీ గోపీనాథ్. ప్రతి మనిషి తన గురించి తనకు బాగా తెలుసని అనుకుంటుంటాడు. కానీ ఎప్పుడైతే గట్టు పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు పూర్తిగా నీరుగారిపోయి సంకట స్థితిలోకి చేరుకుంటాడు. ఇలాంటి సంకట స్థితి మనిషి జీవితంలో ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో ఖచ్చితంగా తెలియదు. అందుకే భగవంతుడు ప్రజలందరికీ ప్రయోజనాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో అర్జునుని నెపంగా తీసుకొని మంచి చెడుల పోరాటంలో మంచిని గెలిపించాలని, మంచి గెలుస్తుందని తెలియచెప్పటం కోసం యుద్ధరంగంలో ఒక కొత్త అవతారం ఎత్తాడు. అదే వాగ్రూపం. వాగ్రూపం అంటే భగవద్గీత. యుగాలు మారినా, తరాలు మారినా, ప్రపంచంలో ఎలాంటి మార్పులు సంభవించినా ఎప్పటికీ మానవుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అత్యద్భుత గ్రంథం భగవద్గీత. అలాంటి భగవద్గీతను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.